ఎమ్మెల్యే గారు సమయానికి కరెక్ట్గా ఉంచారు. దయచేసి వేదిక మీదకి ఎవరు రావద్దు, తర్వాత పిలుస్తాం. దయచేసి ఎవరు రావద్దు, తర్వాత పిలుస్తాం. చూస్తాం. ఎమ్మెల్యే గారు నాకు చాలా ముఖ్యులు. నేను ఎమ్మెల్యే గారు కలిసి ఎలక్షన్లో ఎంతగానో ఎమ్మెల్యే గారికి సపోర్ట్గా నేను చాలా కార్యక్రమాలు చేశాను. ఇదే క్రమంలో నేను థామస్ చాలా కష్టపడి ఎస్ బాబు గారు మేము చాలా కష్టపడి ఎమ్మెల్యే గారి ఎలక్షన్లో ఉన్నతమైన స్థితిలో వారు ఉండాలని ఆశించా. వారు మాకు తగ్గట్టుగా అన్ని వనరులు సహాయం చేశారు. ఉన్నతమైన క్రిస్టియానిటీ అంటే చాలా ప్రేమ. యేసుక్రీస్తు గురించి చాలా విషయాలు నాకు చెప్తూ ఉంటాడు. కాబట్టి వారు ఒక నిమిషం మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ, మిత్రులు, పెద్దలు, శుభాకాంక్షల పుట్టినరోజు సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిండు నూరేళ్ళు వారి సేవలు యేసు ఎడల ప్రేమానురాగాలలో నిరంతరం కూడా వారు చేస్తున్నటువంటి సేవలు నిరంతరం కొనసాగాలని, వారి చల్లని నీడలో కాపు నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రిస్టియన్ సోదరులు అందరూ కూడా బాగుండాలని, అందులో నేను కూడా బాగుండాలని మనసారా కోరుకుంటూ, కొందరి జననం సంపాదన కోసం పుడతారు, కొందరి జననం సమాజ హితం కోసం పుడతారు. ఎన్నో వనరులు ఉన్నప్పటికీ మా సోదరుడు నమ్ముకున్న యేసు, నమ్ముకున్న సిద్ధాంతం, నమ్ముకున్న నడవడిక మీద ఆధారపడి నిరంతరం కూడా కాపులను జీవిస్తూ కాపుల ప్రజల అభ్యున్నత కోసం బహుశా చాలామంది దివాకర్ తర్వాత చాలామంది చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు. ఇన్ని రాష్ట్రాల్లో ఏబిఎన్ సంస్థలకి ఈడీగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా గర్వం అనేది ఎప్పుడు కూడా చూపించకుండా గ్రౌండ్ ఎత్తుంటూ ఎక్కడ ప్రేమించే వాళ్ళు ఉన్నారో వాళ్ళ పక్కనే నివసిస్తూ, బహుశా ఇటువంటి వాళ్ళు ఏ మెట్రోపాలిటన్ సిటీలోనో, మెడ్రాస్లోనో, హైదరాబాద్లోనో, బాంబేలోనూ నివసించాలని కోరుకుంటారు. కానీ కావలిలోనే పుట్టి కావలిలోనే పెరిగి కావలిలో ఉన్నటువంటి యేసు ప్రభువుకు సంబంధించినటువంటి అందరి కోసం మన కావలికి అంకితమైనటువంటి దివాకర్ని ఇంతకంటే మనం ఏమి చూడగలం? డబ్బులు చూసావా, లేదంటే పదవులు చూసావా? ఈరోజు నిజంగా కూడా కావలి కోసం కావలిలో ఉండడం అనేది అందరి వల్ల సాధ్యం కాదు. కొద్ది సంపాదిస్తేనే సిటీలకు వెళ్ళిపోవాలని తలుపుతున్నటువంటి రోజుల్లో డబ్బుకు ప్రాధాన్యత కాదు, మనసుకు ప్రాధాన్యత ఇవ్వాలని కావలిలోనే ఉంటున్నటువంటి మా
సోదరుడు దివాకర్ గారిని మరీ జన్మదినాలు జరుపుకోవాలని మా కుటుంబ నీడలో ఎప్పుడు కూడా యేసుక్రీస్తు కార్యక్రమాలు నిరంతరం జరగాలని వారి చెయ్యికి ఎప్పుడు ఎముక లేదు, పెట్టడమే తెలుసు, తీసుకోవడం తెలియనటువంటి మనసున్నటువంటి మిత్రుడు దొరకడం నా అదృష్టంగా భావిస్తూ నేను వాళ్ళ కాలేజీలో లెక్చరర్గా చేరాలని 1994 సంవత్సరంలో మొట్టమొదట దివాకర్ గారిని కలిస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే సాధించాం. ఇద్దరి మనసులు దూరంగా ఉన్నా, శరీరాలు దూరంగా ఉన్నా, ఇద్దరి భావాలు ఒకటిగానే ఉండబట్టే నిన్నటి రోజు నా ఎన్నికల్లో తను ఎన్నికగా భావించి తను పోటీ చేస్తే ఎంత కష్టపడ్డాడు, అంత కష్టపడి నా సోదరులాంటి మా దివాకర్ గారిని మరొక్కసారి అభినందిస్తూ ఎప్పుడు ఇదే కలయికతో మేమిద్దరం ఉంటామని, ఎప్పుడు కూడా నాకంటే ఒక సంవత్సరం పెద్ద కాబట్టి నాకు అన్నతో సమానమైన దివాకర్ గారి ఆలోచనలకు అనుగుణంగా కావాలి అభివృద్ధి చేసి తీరడంలో నేను కూడా పేద కుటుంబంలో పుట్టా, పేదవాడికి పెరిగా, కావాలని పెరిగా, కావాలి మీద మమకారంతోనే ఎక్కడ కూడా నేను కూడా సిటీకి వెళ్ళకుండా ఈ ప్రాంతంలోనే ఉండాలి, ఈ ప్రాంత ప్రజల కోసం చేయాలి, ఈ ప్రాంతంలోనే కలిసిపోవాలని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఈరోజు నిరంతరం కూడా మీరందరూ ఓట్లేసి గెలిపిస్తే కావాలని ఒక సేవకుడుగా ఈరోజు మన యేసు చెప్తున్నాడు, ప్రజలకు సేవకుడుగా ఉన్నాను అని చెప్పాడు. ఆయన పాత్రలో నేను కూడా ఒక సేవకుడుగా నిరాడంబర జీవితాన్ని అనిపిస్తూ రోజుకి 18 గంటల కోసం కావల పట్టణం కోసం, కావల నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కూడా కృషి చేస్తున్నా. తప్పకుండా దివాకర్ గారి ఆధ్వర్యంలో ఇంకా కావాలని అభివృద్ధి చేసేదానికి సోదరుడు సలహాలు కూడా తీసుకుని ముందుకు పోతామని కూడా తెలియజేస్తూ ఆ కుటుంబం ఎప్పుడు కూడా యేసు యొక్క దీవెనలు ఆ కుటుంబాన్ని మీద నిండుగా ఉండాలని, ఆ దివాకరణ ఎప్పుడు ఆయురాలతో అష్టాక్షరాలతో ఈ కావలికి నిరంతరం సేవ చేయాలని మనసారా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.